2024 ఎన్నికల తర్వాత శాసన సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుండి సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. తన ఎమ్మెల్యే కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడానికి పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు 64వ డివిజన్కు చెందిన 6 లబ్ధిదారులకు 7,27,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోన ఉమామహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కృషి ఫలితంగా ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట వరంగా మారిందని అన్నారు. గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 30 కోట్ల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రజలకు ఇప్పించాలని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ 17-18 నెలల్లో కూడా అనేక మందికి ఆర్థిక సహాయం అందించబడిందని అన్నారు. ప్రజాశక్తి నగర్లో నివసించే విజయ్ కుమారుడు కిడ్నీ సమస్యతో మరణించగా ఆమెకు 4,05,000 రూపాయలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయానికి ఆమె సమస్యను తీసుకువెళ్లి వారి కుటుంబానికి కొంతమేర ఆదుకోవడం కోసం ఈ చెక్కును తీసుకొచ్చి వారికి అందించామని వారు వివరించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో తాము నిబద్ధత, ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవడంలో తమ చొరవ మరియు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలన్న తమ తపన ఈ నియోజకవర్గంలో ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచిందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ సమస్యలను నిర్భయంగా తమ కార్యాలయానికి తీసుకురావడానికి ముందుకు వస్తున్నారని ఆయన తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2024 ఎన్నికల తర్వాత నేను శాసనసభ్యుడు అయినాక నిరంతరం కూడా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కార్యాలయం, నా కార్యాలయం నిరంతరం పనిచేస్తూ ఉంది. డివిజన్ పార్టీ నుంచి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని ముఖ్యమంత్రి కార్యాలయం వరకు తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయటం వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎమ్మెల్యే కార్యాలయానికి వస్తే పని అవుతుంది, న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకం కలుగుతూ ఉంది. పని చేయబట్టి ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరంలాగా మారింది. ఈ నియోజకవర్గంలో నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా దాదాపు 30 కోట్ల పైగా ఆ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రజలకు ఇప్పించాం. ఇప్పుడు ఈ 17-18 నెలల్లోనే 3 కోట్ల పైన సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాం. ఇవాళ విజయ గారికి 64వ డివిజన్లో ప్రజాశక్తి నగర్లో ఉంటుంది. వీళ్ళ కుమారుడు కిడ్నీ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడ్డాడు. ఆమె కూడా చాలా ఖర్చు పెట్టాడు కొడుకుని కాపాడుకోవడానికి. కానీ దురదృష్టం కొడుకు ఆయన బతకలేదు. కానీ ఆ కష్టాల్లో ఇవాళ ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో నా కార్యాలయానికి వస్తే ఈరోజు 4 లక్షల రూపాయలు 4,05,000 రూపాయలు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆమె సమస్యను తీసుకుని వెళ్ళి ఆ సమస్యని ఆమెకు ఆర్థికంగా ఆదుకోవటం కోసం 4,05,000 చెక్కు రాపి తీసుకొచ్చి ఈరోజు మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు రవికుమారు, మా భాగ్యలక్ష్మి, అలాగే మా శ్రీనాథు చైర్మను, మన సొసైటీ చైర్మన్ గిరి, మా అశోకు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో మా సెక్రటరీ బాబు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇవాళ ఇచ్చాం. అంటే ఈ ఒక్క డివిజన్లోనే ఈరోజు 64వ డివిజన్లో 7 లక్షల రూపాయలు దాదాపుగా చెక్కులు ఇచ్చాం. అంటే నిరంతరం కూడా ప్రజలకి అందుబాటులో ఉండి వచ్చిన ప్రతి సమస్యని పరిష్కరిస్తడం వల్ల ప్రజలు సంతృప్తి చెందుతూ ఉన్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా మరింతగా కష్టపడి పనిచేస్తాం. మాకు అధికారం అనేది ఒక అలంకారం కాదు, అధికారం అనేది మాకు బాధ్యత. ఆ బాధ్యతని నిరంతరం కూడా కష్టపడి ప్రజలకు ఉపయోగపడేలాగా ముందుకెళ్తాం. ఖచ్చితంగా ప్రజలకి అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పొందిన వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తాం.